హే గాయ్స్, ఇది నా కాలేజ్ డే వ్లాగ్. ఒక ఎంటైర్ కాలేజ్ డే అనేది ఎలా ఉంటుందో మీ అందరూ కూడా చూసేయండి. సో మీ అందరి కోసం ఫస్ట్ అయితే రెడీ అయిపోయి కాలేజ్కి స్టార్ట్ అవుతున్నాను. ఈరోజు మేము బేసిక్గా నార్మల్ కుర్తీ సెట్సే వేసుకుంటాం ఎక్కువ. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రెండీ అవుట్ఫిట్స్ ఫ్రమ్ మీ ఫర్ కాలేజ్, ఎందుకంటే మాకు అంత ఎలా చేయరు అక్కడ. సో మాకు ప్రతిదీ చున్నీ ఉండాలి, డీసెంట్గా ఉండాలి అవుట్ఫిట్స్ అనేవి. సో ఎవ్రీథింగ్ అక్కడ చూస్తారు కాబట్టి, అంటే నాకు అడుగుతుంటారు జీన్ వేసుకెళ్ళండి అది ఇదని. కంఫర్టబుల్ అక్కడ లేదు అనేటప్పుడు వేసుకొని వెళ్ళకపోవడం ఇట్స్ ఫార్ బెటర్. సో ఇంటికి వచ్చేసి కొంచెం ఫస్ట్ నేను ఇంటికి రాగానే టీ తాగుతాను. ఐ డోంట్ నో వై. టీ తాగితే కొంచెం మైండ్ రిలీఫ్ అయిపోతుంది నాకు. అండ్ మీరు అందరూ మిర్రర్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా, అందుకని చెప్పి నేను ఈ వీడియోలో అది యాడ్ చేశాను. నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ మిర్రర్ అయితే. వీలైతే ఆర్ ఫ్లిప్కార్ట్లోని కానీ ఎందులోనైనా మనకి ట్యాగ్ చేయడానికి వీలుంటే ట్యాగ్ చేస్తాను. యాక్చువల్లీ ఓన్లీ వాటిలోనే ట్యాగ్ చేయడానికి గల రీజన్ అవి మాత్రమే ట్యాగ్ అవుతాయి ప్రోడక్ట్స్. ఇంకా అమెజాన్లో కూడా అది ట్యాగ్ చేయడానికి వీలైతే ఖచ్చితంగా చేస్తాను. దీనివల్ల నాకు వచ్చేది ఏం లేదు, బట్ ట్యాగ్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి ప్రతిదీ ట్యాగ్ చేస్తాను అంతే. అండ్ ఇంకా మిర్రర్ విషయానికి వస్తే, మిర్రర్ ప్రైసింగ్ వచ్చేసి నాకు 3500 to 4000 అలా పడ్డది. ఇంకా దాని తర్వాత నాకు చాలా ఆకలిస్తుంది. సో ఒక మంచి సలాడ్ చేసుకుందాం అనుకున్నాను. సో బట్ చికెన్ సలాడ్, నాన్ వెజ్లో చికెన్ సలాడ్ అనుకున్నాను. సో ఐ డిసైడెడ్ ఇంక చేసేసుకుందామని. సో అందుకే ఫస్ట్ మిషన్ తీసాను. ఇదైతే ఎగ్ బాయిలర్. ఇందులో అయితే నేను ఇప్పుడు అన్నీ కూడా వెజ్జెస్ అన్నీ స్టీమ్ చేయడానికని తీసాను అనమాట. ఇది యాక్చువల్లీ అయితే ఎగ్ బాయిలర్. ఇందులో మనం 8 eggs ఒకేసారి బాయిల్ చేసుకోవచ్చు, స్టీమ్ చేసేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఉంది కదా, దీన్ని ఒకలానే వాడుకుంటే ఎందుకు, దీన్ని మనం ఎలా అయినా వాడచ్చు. ఫస్ట్లీ స్టీమ్ కూడా చేసుకోవచ్చు. అందుకే ఇంకెదలోనూ ఉంది కాబట్టి వెజ్జెస్ అన్నీ ఇందులోనే స్టీమ్ చేస్తాను. ఫస్ట్ కింద వాటర్ వేయాలి. వాళ్ళకి మనం మెజర్మెంట్ కప్ ఇస్తారు, చూపించాను కదా. ఆ మెజర్మెంట్ కప్తో 1 కప్పు వాటర్ వేసి డైరెక్ట్గా పైన ఇలా క్యారెట్ అవి పెట్టేయచ్చు. బట్ నాకు వాళ్ళు స్పెషల్గా ఈ మౌల్డ్ కూడా ఇచ్చారు. ఇందులో మనం ఎగ్ని బ్రేక్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు అలా ఇలా అని. వీటిలో సపరేట్గా అన్నీ నీట్గా అరేంజ్ చేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు కదా అని నేను ఇలా అన్నీ డివైడ్ చేసుకొని, ఒక పక్క స్వీట్ కార్న్, ఇంకొక పక్క స్వీట్ పొటాటో అండ్ కొంచెం క్యారెట్ అండ్ ఒక పక్క. సో ఇప్పుడు ఇవన్నీ ఇండివిజువల్గా లైక్ డివైడ్ అయ్యి ఉన్నాయి కదా. సో దాన్ని బట్టి మనం చూడడానికి బాగుంటుంది, అన్నీ మిక్స్ అయిపోవని చెప్పి ఆ వచ్చిన దాన్ని వాడుతూ ఇలా మనం ఎలా అయినా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి వెజిటేబుల్ అయినా స్టీమ్ చేసుకోవచ్చు. సమ్టైమ్స్ మోమోస్ కూడా నేను ఇందులో స్టీమ్ చేసుకుంటున్నాను, బాగా వస్తుంది. ఇంకేం చేయాల్సిన లేదు, ఆన్ అండ్ ఆఫ్ కూడా చాలా ఈజీ. అన్నీ పెట్టేసామా, బ్లూ బటన్ అక్కడ పవర్ బటన్ క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. అండ్ ఆ లోపు నేను కీరా, టమాటో, ఆనియన్ ఇవి కూడా పెట్టేసుకున్నా. ఒక 10 minutesలో నాకు ఇక్కడ నేను స్టీమ్కి పెట్టినవన్నీ అయిపోయాయి. సో వెంటనే ఆ పవర్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. ఇంకా అంతే, చాలా ఈజీ. చూసారా క్యారెట్ అయితే ఎంత మెత్తగా స్టీమ్ అయిందో, అసలు చాలా బాగా కుక్ అయింది. అండ్ చికెన్ కూడా అసలు స్టీమ్ అవ్వకపోవడం అనేది ఉండదు. వితిన్ 10 minutesలో ఎలాంటిదైనా స్టీమ్ అయిపోతుంది. క్యారెట్ కూడా ఎంత మెత్తగా స్టీమ్ అయిందంటే నేను ఈజీగా కట్ చేసేసాను. సో ఇప్పుడు క్యారెట్, చికెన్, కీరా, ఆనియన్ అన్నీ, టమాటో, స్వీట్ కార్న్, ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇవి చాలు, సో నేను ఇవన్నీ యాడ్ చేసేసాను. ఇది చాలా ఈజీ రెసిపీ, ఎవరైనా సరే చేసేయచ్చు. ఇది ఇంత ఈజీగా చేయడానికి మెయిన్ రీజన్ ఈ ఎగ్ బాయిలరే. ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా, ఏమైనా సరే స్టీమ్ చేసేయచ్చు. సో నాకు అందుకు చాలా ఈజీ అయిపోయింది. నేను కూడా కుక్ చేసేసాను. ఆఖరికి సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెం యాడ్ చేశాను. చికెన్ స్మెల్ కూడా ఏం రాదు. చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఎగ్ బాయిలర్లో కాబట్టి మనకి చికెన్ స్మెల్ రాదు, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫస్ట్ ట్రై చేసేసేయండి. నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాను, బాగుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. యాక్చువల్లీ నేను ఇది ఒక ఇన్స్టాగ్రామ్ రెసిపీ చూసి దాన్ని మీకు కూడా చేసి చూపిద్దాం, నేను కూడా ట్రై చేద్దామని ఈరోజు చేశాను. బట్ చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పేయండి. నేను ప్రోడక్ట్ కూడా కింద లింక్ ఇస్తాను. మనం వాటర్ కింద ఆ కప్పుతో ఒక 1 glass ఆఫ్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉన్న వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ బెస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత అయితే ఎగ్ బాయిల్ చేసేసుకుందాం వచ్చేయండి. ఎగ్ బాయిలర్కి అయితే ఇలా మనకి వాటర్కి కప్ ఇస్తారు, చిన్నది మెజర్మెంట్ కప్పు. దానికి కింద చిన్న నీడిల్ లాగా, అంటే పిన్ లాగా ఉంటుంది అనమాట. ఈ పిన్ అసలు ఎందుకు ఇచ్చారు అంటే మాత్రం, మనం ఎగ్ ఉంటుంది కదా, మన ఎగ్కి ఒక పియర్సింగ్ పెట్టాలి దీంతో, అంటే ఒక చిన్న హోల్ పెట్టాలి దీంతో. టాప్ ఆఫ్ ద ఎగ్ ఉంటుంది కదా, అక్కడ చిన్న హోల్ పెట్టడం వల్ల ఏమంటే మనకి ఆ ఎగ్ బాయిల్ అయినప్పుడు అది బ్రేక్ అవ్వడం కానీ, ఆ ఎగ్ వైట్ బయటికి రావడం కానీ అలాంటివి ఏమీ ఉండవు.
ఇన్ కేస్ మనం ఇలా హోల్ పెట్టకపోతే మనకి ఎగ్ వైట్ అనేది సమ్టైమ్స్ మనకి ఎగ్ పగులుతుంది కదా నార్మల్గా బాయిల్ చేసుకున్నా కూడా. అలా ప్రాబ్లం అసలు ఏమీ ఉండకుండా నియర్లీ 8 ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. బట్ రోజుకి నేను 8 తిన్ను, నేను అయితే ఒక 2 to 3 తింటాను. సో ఇంకా ఈవినింగ్ నాకు ఎగ్తో ఏమైనా చేసుకోవాలనిపించి ఎగ్ బాయిల్ చేసిన. ఇందులో ఫస్ట్ నేను ఒక ఎగ్కి హోల్ పెట్టలేదు, అది చూసారా ఎగ్ వైట్ బయటకు వచ్చేసింది. అలా రాకుండా ఉండాలంటే హోల్ పెడితే సరిపోద్ది. ఆ పవర్ బటన్ ఆన్ చేస్తే కొంతసేపటికి అదే ఆఫ్ అయిపోతుంది. అంటే వన్స్ ఎగ్స్ బాయిల్ అయిపోతే అదంతా అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇంకా చూసారు కదా ఎగ్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బేగ్ కుక్ అయిపోయింది అనమాట. ఐ మీన్ బాయిల్ అయిపోయింది ఎగ్. సో మీకు కూడా క్లియర్గా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. ఎగ్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. సో ఇంకా దాన్ని నేను డైరెక్ట్గా కట్ చేసాను. యాక్చువల్లీ ఎగ్ అయితే వేడిగా ఉంది, చేయి కాలిపోతుంది. నీట్గా స్లైస్ చేసి చూపిస్తున్నాను నేనైతే మీకు. పొగలు వచ్చేస్తున్నాయి ఎగ్లో నుంచి. పర్ఫెక్ట్గా ఎగ్ ఎల్లో పర్ఫెక్ట్గా కుక్ అయింది. నాకు ఎగ్ ఎల్లో హాఫ్ బాయిల్ అయితే అస్సలు నచ్చదు, స్మెల్ వస్తుందని. సో నాకైతే ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అబ్బా. ఆ ఎగ్ నీట్గా కుక్ అయ్యి ఇప్పుడు నేను దాన్ని మంచిగా ఉప్పు కారం ఇంకా అలానే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని తినేస్తాను. బేసిక్గా నాకు బాయిల్డ్ ఎగ్స్ తినడం అసలు నచ్చదు, బట్ ఇది ఉండడం వల్ల నాకు ప్రాపర్గా కుక్ అవుతుంది కాబట్టి ఈజీగా తినేస్తున్నాను నేను. ఇది నేను చేసుకున్న రెసిపీ. ఇంకా క్లీనింగ్ ఎలా చేసుకోవాలని అడుగుతారు కదా, క్లీనింగ్ కూడా ఈజీయే. మన ఇంట్లో స్పాంజ్ పీసులు ఉంటాయి కదా స్పాంజ్వి, వాటితో విమ్ వేసి, కొంచెం విమ్ అనే కాదు ఏదైనా ఒక డిష్ వాషర్ వేసి క్లీన్ చేసేసుకోవడమే పైవి అండ్ లోపల కూడా. డైలీ ఇలా డిష్ వాషర్తోనే తుడాలని ఏం లేదు, నార్మల్ కాటన్ క్లాత్తో తుడిచేసినా సరిపోద్ది. బట్ వీక్లీ వన్స్ అయినా ఇలాగ డిష్ వాషర్తో నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోండి. మీకు కూడా కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీలైతే ట్యాగ్ కూడా చేయండి. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఫస్ట్ లైక్ చేసేయండి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఈవినింగ్ అయింది, అవుట్ఫిట్స్ అన్ని చేంజ్ చేసేసి రూమ్ అంతా కూడా చాలా మెస్సీగా అయిపోతుంది. మధ్య ఎక్కువ పెన్నికి టాయ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అది ఆ టాయ్స్ని చింపి వాటిని ఒక్కొక్క దగ్గర ఇస్త్రీ పడేస్తుంది. సో అవన్నీ సెగ్రిగేట్ చేసేసి ఈవినింగ్ అలా బీచ్కి వెళ్ళాలనిపించింది. సో మేము బీచ్కి వెళ్ళిపోయాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా పెన్నీని తీసుకెళ్తాం కదా, సో ఫస్ట్ దాన్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెన్నీకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ అక్కడ ఎవరో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు వాలీబాల్ ఫుట్బాల్ ఇవన్నీ. యాక్చువల్లీ పెన్నీకి బాల్ అంటేనే పిచ్చి, అది కొంచెం పెద్ద సైజ్ బాల్ అంటే మాత్రం ఇంక ప్రపంచాన్ని మర్చిపోద్ది. అదేదో పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఫీల్ అవుతుంది. చూసారా, మీరు అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను ఈ వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. నన్ను కూడా ఆడిపించండి అని అడుగుతుంది చూడండి. అక్కడ వాళ్ళేమో దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, అదేమో పాపం అడుగుతుంది వాళ్ళని. అప్పటికి బాల్ కింద పడితే చాలు తీసేసుకుందామని వెళ్ళిపోతుంది. ఎంత క్యూట్ అనిపించిందో అసలు. ఇప్పుడు మా పెన్ని కూడా ఒక మంచి ఫుట్బాల్ ప్లేయరే. ఈ స్కిల్స్ అన్నీ చూసాక ఓకే పెన్ని దీనికి పనికొస్తుంది అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగానే ఆడుతుంది. చాలాసార్లు ఆ బాల్ దాని ముఖానికి తగిలేసింది చాలా గట్టిగానే, బట్ స్టిల్ గివ్ అప్ ఇవ్వలేదు, ఆడతాననే అన్నది. షీ ఎంజాయ్డ్ అనమాట. బట్ వాళ్ళు లాస్ట్కి తనకి ఇవ్వలేదు. పాపం పెన్ని వల్ల వాళ్ళకి ఆడుకోవడానికి మంచిగా అవ్వట్లేదు. బట్ ఎంత క్యూట్ ఆడిందో అసలు. సో ఇంకా అందుకనే దాన్ని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. అది అస్సలు వాళ్ళని ఆడనివ్వట్లేదు, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. పాపం దానికి దెబ్బలు తగిలేస్తున్నాయి, వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాం. బట్ దిస్ ఇస్ సో క్యూట్ కదా అసలు. ఎంత బాగా ఆడుతుందో, క్యూట్గా అడుగుతుంది ఇవ్వమని. సో ఇంకా అంతే మరి, బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది నా బ్లాగ్ని, ఎంజాయ్ చేశారా లేదా అన్నది కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ ఇంకా ఇలాంటి బ్లాగ్స్ ఇంకా పెడుతూనే ఉంటాను, మంచిగా సపోర్ట్ చేసేయండి. బాయ్. సో